వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి సీరియస్ పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ తన నివేదికని పీసీసీకి ఇవ్వడం, పీసీసీ ఏఐసీసీకి పంపడం, ఏఐసీసీ కూడా ముఖ్యమంత్రి పైన పార్టీ పైన కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవడం, ఆ వ్యాఖ్యలతో పాటు ఆ వ్యాఖ్యలపైన సురేఖ ఇచ్చిన వివరణ కూడా సరిగా లేదని ఏఐసీసీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏ క్షణమైన పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటుగా మంత్రి పదవి నుంచి కూడా ఆమెను బర్తరఫ్ చేసే నిర్ణయం తీసుకోబోతున్నారు. అందుకు సంబంధించిన నిర్ణయం వెలువడబోతోంది అనేది ఢిల్లీ నుంచి మనకు అందుతున్న సమాచారం. ఈ సాయంత్రం నుంచి ఆ సమాచారం చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోంది. మరోవైపు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ చిన్నారెడ్డి పైన కూడా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. అక్కడ మంత్రి మేఘారెడ్డి కూడా ఆయన పైన కొన్ని ఆరోపణలు, కొన్ని ఫిర్యాదులు చేసింది. ఇటీవల చిన్నారెడ్డి తనకు టికెట్ ఇవ్వలేదని పార్టీ నాయకులు కొంతమంది డబ్బు తీసుకుని వేరే వారికి టికెట్ ఇచ్చారు అని చెప్పి అంటూ పార్టీ అధిష్టానం మీదే చెడ్డ పేరు వచ్చేలాగా చేసిన కామెంట్స్ను కూడా పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. దాని మీద కూడా క్రమశిక్షణ కమిటీ తన నివేదికని పీసీసీకి ఇచ్చింది. పీసీసీ ఏఐసీసీకి ఆ నివేదికను పంపినట్టుగా చెప్తున్నారు. చిన్నారెడ్డి విషయంలో కూడా పార్టీ సీరియస్గా ఉంది అనేది ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి ఢిల్లీలో ఏం జరుగుతోంది, అలాగే పీసీసీ ఏం భావిస్తోంది, వీటితో ఈ రెండిటితో పాటుగా తనపైన కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన కామెంట్స్ కానీ, లేదా సురేఖ ఇచ్చిన వివరణలపైన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, మొత్తంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ అంశాలను మనతో వివరించడానికి మా కరెస్పాండెంట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ, అలాగే సిద్ధార్థ అండ్ నరసింహరావు ముగ్గురు మనకి లైవ్లో ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏం రియాక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి నివేదికలు పంపించారు ఢిల్లీకి అనే దాని మీద సిద్ధార్థ, ఏం పీసీసీకి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి, ఎలాంటి చర్యల్ని సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది మనకి? గత 4 రోజుల నుంచి నడుస్తున్నటువంటి అంశానికి ఒక కంక్లూజన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది, ఎప్పట్లోగా ఇస్తుంది అని ఒక క్యూరియాసిటీ ఉండేది. కాసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చింది. కొండా సురేఖకి సంబంధించినటువంటి అంశం పైన 6 పేజీల నివేదిక ఉంది. చిన్నారెడ్డికి సంబంధించి 4 పేజీల నివేదిక ఉంది. ఈ కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, దాని తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్, దానికి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ, దాని తర్వాత మరొకసారి కొండా సురేఖ ఇచ్చినటువంటి లెటర్, వీటితో పాటు గతంలో కొండా సురేఖకి సంబంధించినటువంటి అంశాలు, ఆమె శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నింటినీ కూలంకషంగా చర్చించి నివేదిక తయారు చేశామని పీసీసీ చీఫ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఏబిఎన్తో మాట్లాడారు. ఈ నివేదికలో కొండా సురేఖ చేస్తున్నటువంటి వివాదాలు, గతంలో నాగార్జున విషయంలో కానీ సమంత విషయంలో కానీ వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను కూడా పొందుపరిచినట్టు తెలిపారు. దాంతోపాటుగా తన ఓఎస్డీ సున్నతి చేస్తున్నటువంటి విషయాలను కూడా చాలా కూలంకషంగా నివేదికలో పొందుపరిచినట్టు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. సున్నతి చేస్తున్నటువంటి వ్యవహారం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, తద్వారా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. దాంతోపాటు గతంలో సుమంత్ పైన ఒక మంత్రి ఫిర్యాదు కూడా చేశాడు, అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి దక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సుమంత్ తలదూర్చడం, తద్వారా ఆ మంత్రి డిఫెన్స్లో పడడం, ఇవన్నీ వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి ఈ నివేదికను తయారు చేస్తామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెప్పారు. ఇవి కంటిన్యూగా జరుగుతూ ఉంటే పార్టీకి, ప్రభుత్వానికి, పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు, ముఖ్యంగా మంత్రులకు, సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ వ్యవహారంలో కఠినంగా ఒక నిర్ణయం తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. ఇక చిన్నారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా
ఆయనకు ప్రభుత్వము టికెట్ నిరాకరించింది. చివరి నిమిషంలో ఆయనకు సర్వేలు అనుకూలంగా లేవు కాబట్టి ఆయన టికెట్ను నిరాకరించారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకమైన హోదాలో ఆయనను పెట్టారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయనను భాగం చేశారు. ఆయన తనకున్నటువంటి అక్కసును బయట మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని తనకున్నటువంటి పదవుల నుంచి బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. ఈ సస్పెండ్ చేసే నిర్ణయం భవిష్యత్తులో పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరైనా ఏమైనా అంటే సంకోచించాలి. ఇది ఒక గుణపాఠంగా కావాలి అని క్రమశిక్షణ కమిటీ భావిస్తూ ఉంది. వీళ్ళతో పాటు 2-3 ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ తమకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడం వల్ల ప్రభుత్వం పైన పార్టీ పైన ప్రభుత్వ పెద్దలపైన పార్టీ పెద్దలపైన వీళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణగా లేకపోతే పార్టీ పైన గౌరవం పోతుంది. వీళ్ళిద్దరూ కాకుండా కొండా సురేఖ అండ్ చిన్నారెడ్డి కాకుండా ఇంకెవరి పేర్ల విషయంలో కానీ ఇంకెవరు ఏ నాయకులు ఎమ్మెల్యేల విషయంలో కానీ పార్టీ ఆర్ క్రమశిక్షణ కమిటీ సీరియస్గా ఉంది? క్రమశిక్షణ కమిటీ ఒక విషయాన్ని పదే చెప్పుకుంటూ వస్తుంది. మాకు వ్యక్తులతో సంబంధం లేదు, వాళ్ళ సామాజిక వర్గాలతో సంబంధం లేదు, వాళ్ళ హోదాలతో సంబంధం లేదు. గతంలో పీజేఆర్ని కూడా ఆయన సిఎల్పి నేతగా పనిచేశాడు, పార్టీలో కీలకమైన పదవులు చేపట్టాడు. ఆయన తప్పు చేసినా ఆయనను పక్కన పెట్టాము, ఆయన సస్పెండ్ చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ కానీ చిన్నారెడ్డి కానీ కొన్ని సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి కానీ అనిరుద్ రెడ్డి కానీ ఇట్లాంటి అందరి వాళ్ళ విషయంలో పార్టీ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని పార్టీని ఇబ్బందుల పాలు చేసేటువంటి వాళ్ళ విషయంలో కానీ వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగేస్తే పార్టీకి ఒక చెడ్డ పేరు వస్తుంది. పార్టీ క్యాడర్ పట్ల ఒక క్యాడర్ కూడా ఒక నమ్మకం పోతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి పార్టీలో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే టెక్నికల్గా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం పైన క్రమశిక్షణ కమిటీ కొన్ని లైన్లు రాసినట్టు తెలుస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని జనరలైజ్గా చేసి తిడుతున్నాడు. అధిష్టానం తనకు హామీ ఇచ్చింది కానీ దాన్ని నెరవేర్చలేదు అని చెప్తున్నారు తప్ప ఎవరి పేర్లు స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి పైన ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ తాము సుమోటోగా తీసుకునే అధికారం తమకు ఉన్నప్పటికీ వాళ్ళపైన అంటే వాళ్ళు డైరెక్ట్ పేర్లను మెన్షన్ చేయట్లేదు కాబట్టి తాము వెనక ముందు అవుతున్నామనే విషయాన్ని చెప్తున్నారు. కొండా సురేఖ చిన్నారెడ్డి విషయంలో వాళ్ళు క్రమశిక్షణ కమిటీ వాళ్ళకు నోటీసులు ఇచ్చినప్పుడు క్రమశిక్షణ కమిటీ వాళ్ళ బిహేవియర్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళు నేరుగా తమ తప్పును ఒప్పుకోకపోగా క్రమశిక్షణ కమిటీకే రివర్స్గా లెటర్ రాసి తమకు ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలని రాశారు. కాబట్టి దీన్ని తీవ్రమైన తప్పుగా మేము పరిగణిస్తున్నామనే విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చెప్పింది. ఇప్పటికైనా ఇటు పార్టీ విషయంలో కానీ ప్రభుత్వం విషయంలో కానీ పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జాతీయ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలపైన మర్యాదగా వ్యవహరించకపోతే ఎలాంటి వారైనా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేసేది. సిఫారసు విషయంలో కానీ సస్పెన్షన్ల విషయంలో కానీ ఇద్దరు కొండా సురేఖ అండ్ చిన్నారెడ్డి అండ్ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారనే దీని మీద ఆ నివేదికలో ఉన్న అంశం మీద కానీ వాళ్ళిద్దరి వైపు నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా సురేఖ గారు అండ్ చిన్నారెడ్డి గారి వైపు నుంచి? చిన్నారెడ్డిని మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం మొన్నటి నుంచి చేస్తూ ఉన్నాం. ఆయన మొదట ఏం మాట్లాడాడంటే తాను చిన్నగా అంటే ఒక నియోజకవర్గం కూడా కాదు ఒక మండల స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇంత దుమారానికి దారితీస్తాయని తాను అనుకోలేదనే విషయాన్ని చెప్పాడు. ఇక కొండా సురేఖ దగ్గర మనం మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాం. తాను చెప్పాలనుకున్నది క్రమశిక్షణ కమిటీకి లేఖ రూపంలో చెప్పాను. ఇక తాను చెప్పాల్సింది ఏమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తనతో మాట్లాడతానని కొండా సురేఖ చెప్పింది. సీఎం వచ్చి ఇప్పటికీ దాదాపు 32 గంటలు గడిచిపోయింది. కానీ కొండా సురేఖ మాట్లాడే ప్రయత్నం ఏది చేయలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. అంటే బర్తరఫ్ చేస్తారని లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఇవన్నీ ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతా ఉంది. కొండా సురేఖ మురళి దంపతుల కుమార్తె సుస్మిత జనసేన పార్టీ వైపు వెళ్తోంది, జనసేనతో టచ్లో ఉంది, ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అలాగే ఒక సుస్మితేనా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే వీళ్ళ మీద సురేఖ గారి మీద తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ కూడా జనసేన వైపు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే పార్టీ దీనికి సంబంధించి ఒక విషయాన్ని కూలంకషంగా చర్చించారు. నిన్న సీఎంతోని బట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
దాంతోపాటు పీసీసీ చీఫ్ కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఒకవేళ నెగిటివ్ రియాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం పార్టీ పైన ఏ విధమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాన్ని కూడా చర్చించుకున్నట్టు తెలుస్తూ ఉంది. కొండ సుష్మిత పైన సురేఖ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే తాను జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళతో ఆల్రెడీ టచ్లో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు జనసేనకు వెళ్ళే అవకాశం ఉందనే విషయాన్ని కూడా వీళ్ళు అనుమానపడుతున్నారు. ఒకవేళ అలా వెళ్ళిపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళతో జతకట్టే అవకాశం ఉందా? ఒకవేళ అట్లా అసంతృప్త నేతలు వెళ్తే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ రానున్నటువంటి ఎన్నికల సమయానికి ఎంత నష్టం వస్తుందని టచ్లో ఉన్నారా కొండా సురేఖ దంపతులు? ఎస్, కాంగ్రెస్ నాయకులు మాత్రం భావిస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ దాంతోపాటు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి దాంట్లో పనిచేశారు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇటు నాగార్జున అంశం కానీ సమంత అంశం కానీ ఈ విషయాలలో ఆ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ని చాలా పరుష పదజాలంతో దూషించినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళను పార్టీలోకి రాణిస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా వీళ్ళు బీఆర్ఎస్లో పనిచేశారు, అందులోకి బయటకు వచ్చారు. ఆ పార్టీపై అనేక వ్యాఖ్యలు అనేక విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు రానిచ్చే అవకాశం ఉందా, రానివ్వరా అనేది కొండ ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు రానియకపోతే వేరే పార్టీ బీజేపీకి కూడా ఒక స్కోప్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్టేచర్కి బీజేపీలోకి వెళ్తే తమకు ఒక బలం చేకూరుతుందనే అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు జనసేనలకు వెళ్తే సామాజికంగా కూడా వీళ్ళు కాపులు, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా సేమ్ సామాజిక వర్గం కాబట్టి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. తెలంగాణను మొత్తం వాళ్ళు లీడ్ చేసే అవకాశం ఉందని వాళ్ళు ఆలోచిస్తున్నట్లు తమ సన్నిహితుల ద్వారా తెలిసింది. జనసేనకు వెళ్తారా, లేదంటే బీజేపీకి వెళ్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మరొక అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి లిబరల్ నేచర్ దృష్ట్యా ఎవరు ఎన్ని తప్పులు చేసినా, గతంలో కొండా సురేఖ కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, ముఖ్యంగా వాళ్ళ కూతురు రూపంలో. వాళ్ళ కూతురు పార్టీ పైన, పార్టీ అధిష్టానం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కొండా సురేఖ సారీ చెప్పడానికి ఎలాంటి సంకోచం వ్యక్తం చేయలేదు, వెంటనే సారీ చెప్పింది, ఆ విషయాన్ని వెంటనే సద్దుమణిగించింది. కానీ ఈసారి మాత్రం క్రమశిక్షణ కమిటీ ఒక లెటర్ రాగానే క్రమశిక్షణ కమిటీ సహజ న్యాయ సూత్రాల్ని పాటించడం లేదని, తన కూతురు చేసినటువంటి తప్పులకు తనని బలి చేయడం సరైన పద్ధతి కాదని క్రమశిక్షణ కమిటీ మరొకసారి ఆలోచించుకోవాలనే వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటు తనకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ విప్పులపైన, ఎమ్మెల్యేలపైన కూడా ఇండైరెక్ట్గా సెటైర్లు వేసింది. తన పైన క్రమశిక్షణ కమిటీని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ ఈ ఎమ్మెల్యేలందరూ, ప్రభుత్వ విప్పులందరూ తరచుగా ఫ్రీక్వెంట్గా ప్రెస్ మీట్లు పెడితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ లిబరల్గా ఉండేది అనేది గతంలా కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మొన్న రీసెంట్ డెవలప్మెంట్స్లో కర్ణాటకలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇవ్వలేదని బెదిరించినప్పుడు ఎవరైతే బెదిరించారో వాళ్ళందరినీ రాజీనామా చేస్తే వెంటనే యాక్సెప్ట్ చేసేయండి అని అధిష్టానం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలకి, అలాగే సీఎం డీకే శివకుమార్కి సజెస్ట్ చేసిన విషయం కూడా మన కళ్ళ ముందు ఉన్నది. అలాగే ఈ విషయంలో కూడా చాలా సీరియస్గానే కాంగ్రెస్ పార్టీ గతంలాగా కాకుండా కొంత డిసిప్లినరీ యాక్షన్స్కి ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనబడుతోంది లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తుంటే. కాబట్టి కర్ణాటక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎంతవరకు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో తలెత్తిన ఈ పరిణామాల మీద ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అధిష్టానం అనేది ఒక పాయింట్ అయితే, రెండవది తనపైన కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో మాట్లాడుతున్న తీరు, కొండా సురేఖ కుమార్తె మరి డెరగేటరీ కామెంట్స్ కూడా తనపైన చేసిన విషయంలో కానీ, లేకపోతే ఈ చర్యలు తీసుకునే విషయంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రియాక్షన్, తెలంగాణ కాంగ్రెస్ లో తలెత్తిన పరిణామాలు, మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పైన ఏఐసిసి సీరియస్ చర్యలు తీసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు. అలాగే మరో కరెస్పాండెంట్ నరసింహరావు కూడా సీనియర్ కరెస్పాండెంట్ లైవ్లో ఉన్నారు. ఒకసారి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఢిల్లీలో ఎలాంటి రియాక్షన్స్, రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఈ పరిణామాలకు సంబంధించి? ఎందుకంటే చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. ఎనీ మూమెంట్, ఏ క్షణమైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది, లేదా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది పిసిసికి, అలాగే ముఖ్యమంత్రికి. ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, చిన్నారెడ్డిని ఉపాధ్యక్ష పదవి నుంచి తీసేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని
ఆదేశించబోతోంది. ఇలాంటి వార్తలు సాయంత్రం నుంచి మొదలయ్యాయి లేట్ ఈవినింగ్లో. సో ఏంటి దీని మీద మీకున్న సమాచారం కానీ ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ వికే. అధిష్టానం మనసెరిగే ఈ క్రమశిక్షణ సంఘం కమిటీ ఏదైతే క్రమశిక్షణ సంఘం నివేదిక కూడా ఢిల్లీకి వచ్చింది. మల్లు రవి ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మనం చూసాం. ఆ నివేదికలో చాలా స్పష్టంగా వీళ్ళిద్దరి పైన చర్యలు తీసుకోవాలని రికమెండ్ చేశారు. కొండా సురేఖ అదేవిధంగా చిన్నారెడ్డి వీళ్ళిద్దరి పైన కూడా చర్యలు తీసుకోవటం అయితే దాదాపు ఖరారైంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇక్కడి నుంచి కూడా ఆదేశాలు అందే అవకాశం ఉంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న దానిపైనే ప్రస్తుతం అయితే తర్జన భర్జన పడుతున్నారు. ఒక పక్క కొండా సురేఖ మినిస్టర్గా ఉన్నారు, బీసీ మహిళ. మరోపక్క చిన్నారెడ్డి 1978 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలేదు, సీనియర్గా ఉన్నారు. ఆయన చేసినటువంటి ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు ఆయన ఫేస్ చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఒకే ఘాటిని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని కూడా అధిష్టానం భావిస్తుంది. కాకపోతే ఇద్దరికి కూడా ఒకే ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా సబబు కాదని కూడా అధిష్టానం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కొండా సురేఖ విషయంలో మాత్రం పార్టీ చాలా సీరియస్గా ఉంది. ఆమెను పార్టీ నుంచి కూడా తప్పించే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రి పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొండా సురేఖ ఓన్లీ అక్కడ తన కూతురు చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని ఖండించకపోగా ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఖర్గే ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఆమె ఉల్లంఘించినట్లయింది. ఆమె ఏదైతే బెంగళూరు వెళ్ళి స్వయంగా ఖర్గేని కలిసినప్పుడు ఖర్గే చాలా స్పష్టంగా నువ్వు సారీ చెప్పి ఆ యొక్క ముఖ్యమంత్రిని కలిసి సారీ చెప్పి ఈ మొత్తం వాతావరణాన్ని అంతా కూడా సద్దుమణిగేలాగా చేయమని స్వయంగా ఖర్గేనే చెప్పినప్పటికి కూడా ఖర్గే మాటలు కూడా ఆమె లెక్క పెట్టకుండా ఇప్పటి వరకు కూడా క్రమశిక్షణ సంఘానికి ఉల్టాగా వేరే విధంగా ఆమె నివేదిక ఆమె సమాధానం ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే ఖర్గే మాటలను కూడా ఆమె లెక్క చేయలేదు. అంటే ఆమె ఆల్రెడీ ఒక మైండ్ని సెట్ చేసుకున్నారు. కాబట్టి ఆమె పైన అయితే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా బర్తరఫ్ చేయాలంటే ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు. ముందు రాజీనామా చేయమని అడిగే అవకాశం ఉంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆమె నేరుగా సీఎం గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క బర్తరఫ్కి సంబంధించిన రికమెండేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రక్రియ కనుక అక్కడ మొదలైతే మనకి ఇక్కడ ఏ చర్య తీసుకుపోతున్నారని కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మంత్రి పదవి నుంచి తొలగించాలంటే ఇక్కడ నుంచి ఆ విధంగా చేయటం కుదురుతుందా? అధిష్టానం ఆ మేరకు మంత్రి పదవి నుంచి మేము తొలగిస్తున్నామని అధిష్టానం నేరుగా ఆదేశం ఇవ్వటం కుదరదు. కాబట్టి అది ముఖ్యమంత్రి కోర్టులో వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక సిఫార్సు రికమెండేషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా చేయమని ముఖ్యమంత్రికి ఏమైనా ఆదేశిస్తారా? లేకపోతే ఇప్పుడు కేబినెట్ విస్తరణలో భాగంగా కేబినెట్ విస్తరణ వరకు కూడా వేచి ఉండి కేబినెట్ విస్తరణలో భాగంగా ఆమెని పక్కన పెట్టి ఆమెకి ఏమి కూడా పార్టీలో ఏ పదవులు కూడా ఇవ్వకుండా చేయాలని చూస్తారా? వాటి మీద ఇప్పుడు తర్జన భర్జన అయితే జరుగుతుంది. ఇక చిన్నారెడ్డికి సంబంధించి కొండా సురేఖ మీదకి సంబంధించి అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు చేయటం, పరకాల సీటు కొండ అడ్డా అంటాం. తర్వాత ఇందాక మన సిద్ధార్థ్ చెప్పినట్లు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆరోపణలు, వ్యవహారాలు, వాళ్ళ పిఏ సుమంత్ చేసినటువంటి అడ్డగోలు వ్యవహారాలు ఇవన్నీ కూడా పార్టీ పరిశీలనలో ఉన్నాయి. గతంలో కూడా నాగార్జున అదేవిధంగా సమంతాల మీద చేసినటువంటి కామెంట్స్ వీటన్నిటిని కూడా చూసి చూడనట్టు పోయినప్పటికీ కూడా అధిష్టానం ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంది. స్వయంగా ఖర్గే చెప్పినా కూడా ఆమె క్షమాపణ చెప్పకపోవడం ఇప్పటి వరకు కూడా దాన్ని కూడా పార్టీ హైకమాండ్ అయితే చాలా సీరియస్గా ఉంది. కొండా సురేఖను అయితే పార్టీ నుంచి పంపించడం అయితే దాదాపు ఖాయమైంది. ఆ ప్రాసెస్ ఏ విధంగా జరగాలనే దానిపైన ఇప్పుడు మంతనాలు అయితే జరుగుతున్నాయి. ఇక చిన్నారెడ్డికి సంబంధించి మాత్రం ఆయన పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా చేయాలి అంటే ఆయన కూడా జాతీయ అక్కడ ఆయన కేవలం మండల స్థాయిలో ఒక వ్యక్తి మీద చేసినటువంటి ఆరోపణలు అది చేయడానికి ఆస్కారం ఏమొచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన కూడా అంటే లూజ్గా మాట్లాడే వ్యక్తి కాదు, కొంత హుందాగా వ్యవహరించే వ్యక్తే, చాలా హుందాగా గతంలో కూడా మనం చూసాం. సో అటువంటి వ్యక్తి పైన ఈ పార్టీ ఆయన వదులుకోవాలా అన్న అంశాన్ని కూడా ఉంది. ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకున్నా కూడా ఏదైనా అంటే తాత్కాలికంగా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది తప్పితే ఆయన పార్టీ నుంచి పూర్తిగా తీసేసే అవకాశం లేదు. అదే ఆయన పైన మాత్రం ఏదైనా చిన్న చర్య ఉండొచ్చు. కానీ కొండా సురేఖ మీద మాత్రం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, తర్వాత మంత్రి పదవి సురేఖ దంపతులు
బీజేపీకి టచ్లోకి వెళ్ళారు అని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ఇక్కడ. దానికి సంబంధించి ఏమన్నా ఢిల్లీలో లీక్స్ ఉన్నాయా? వీకే మీరన్నట్లుగా ఇందులో కొండా సురేఖ వర్గం, తర్వాత కొండా సురేఖ కూతురు చేస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం వెనుక వేరే ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే పార్టీ అధిష్టానానికి వచ్చినటువంటి కొంత సమాచారం మేరకు ఈ మొత్తం వ్యవహారం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో నేను మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళంతా కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్లో ఈ కుంపటి కనుక ఇటువంటి ఇవన్నీ కూడా తలెత్తేలా చేస్తే తద్వారా బీఆర్ఎస్కి లాభం చేకూర్చాలని జగన్ రెడ్డి వర్గం లేకపోతే జగన్ రెడ్డి ఏమైనా కుట్రబంతున్నారా, జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్ ఏదైతే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో, వైఎస్ఆర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఉన్నారో తెలంగాణలో, వాళ్ళ ద్వారా కాంగ్రెస్లో చిచ్చు రేపి తద్వారా బీఆర్ఎస్కి సాయం చేయాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు నన్ను అడగటం మొదలుపెట్టారు. అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ యాంగిల్లో కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. కాకపోతే ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొండా సురేఖకు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, అన్ని పార్టీలకు వెళ్ళారు, ఒక బీజేపీలో కూడా ఆమె వెళ్ళినట్టుంది. అంటే మొత్తానికి కొండా సురేఖ ముందున్నటువంటి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. జనసేన ఉంది, లేకపోతే వేరే పార్టీ ఉంది, ఆమె సొంతంగా పార్టీ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఆమెను ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉన్నారా అన్న కోణంలో అయితే అధిష్టానం ఆలోచిస్తుంది. మొత్తానికి అయితే కొండా సురేఖని వదులుకోవడానికి అధిష్టానం సిద్ధపడినట్లుగా మనకు అర్థమవుతుంది. చిన్నారెడ్డి విషయంలో మాత్రం కొంత సాఫ్ట్ కార్న్ అయితే ఏఐసిసిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణ, ఇక ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రెస్పాన్స్ కానీ లేకపోతే రియాక్షన్ కానీ ఆలోచనలు కానీ ఎలా ఉన్నాయో, నర్సింగ్ ఎలా ఇప్పుడు ఒకటి సురేఖ కూతురు ఆమె చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కాయా అనే స్థాయిలో మాట్లాడింది ఆమె. ఆ విషయంలో రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంది? తర్వాత చిన్నారెడ్డి నో డౌట్ ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్, కానీ ఆయన కూడా నోరు జారారు. పైగా పార్టీకే మరక అంటే విధంగా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారు అని మాట్లాడిన దాన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారు కదా. ఈ వీళ్ళపైన చర్యల విషయంలో కానీ తనను కామెంట్ చేసిన తీరు పైన కానీ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంది? మీరు అన్నట్లుగా కొండా సురేఖ కుటుంబం, కొండా సురేఖ కూతురు సుష్మిత నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది, ముఖ్యమంత్రి సోదరులను టార్గెట్ చేసింది, ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ రెవెన్యూ మంత్రిని కూడా వ్యవహారము ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. రెవెన్యూ మంత్రిని టార్గెట్ చేసింది. ఇది ఇప్పుడు కాదు, ఇది తరచుగా చేస్తూనే వస్తుంది. ఒకసారి జరిగింది అని అంటే ఏదో మిస్టేక్ జరిగింది, తొందరపాటు చర్యతోటి జరిగింది, తుందుడుకుగా వ్యవహరించడం వల్ల జరిగింది అని సమర్థించుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో జరిగినప్పుడు ఆ సమర్థన కూడా జరిగింది. గతంలో మేడారం జాతరకు సంబంధించినటువంటి టెండర్ల ఎపిసోడ్ జరిగినప్పుడు ఈ విధంగానే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు జరిగితే అమ్మాయి తెలియక మాట్లాడిందని చెప్పి అప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్తే ఆయన ఏదో సయోధ్య కుదిర్చారు, తర్వాత ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లారు, సారీ చెప్పించారు, దాంతో సమస్య అంతా సమసిపోయింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పరకాల సభకు వెళ్ళొచ్చిన తర్వాత నేరుగా మళ్ళీ అదే పరకాలకి వెళ్ళి పరకాలలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం అంటే ఖచ్చితంగా ఫుల్లీ కాన్షియస్లో ఉండి వాంటెడ్గా మాట్లాడినట్టుగానే ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. సో ఈ వ్యవహారాన్ని అంతా కూడా, కొండా సురేఖ వ్యవహారాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి వాస్తవానికి చాలా సీరియస్గా తీసుకున్నారు, సీరియస్గానే ఉన్నారు. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు అయితే ఏదైనా ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో ఎవరుండాలి, తన ముఖ్యమంత్రి లైన్లో పనిచేయనటువంటి మంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కొంత అసహనంగా ఉన్నప్పటికీ, అసంతృప్తిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ పార్టీ, దీంట్లో ఒక విధానము, ఒక పద్ధతి ఉంటుంది బర్తరఫ్ చేయడానికి, తొలగించడానికి. కాబట్టి సో సిస్టమేటిక్గానే ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళాలి.
పార్టీ పరంగానే ముందుకు వెళ్ళాలి, జరిగినటువంటి క్రమశిక్షణ రాహిత్యానికి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల మేరకే తాను ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండే వాస్తవానికి ఇప్పటివరకు ఆగారు. లేదనంటే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలనైతే మాట్లాడినటువంటి మరుక్షణమే కొండా సురేఖని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి తన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లుగా గవర్నర్కు ఆ లేఖను పంపిస్తారు. బర్తరఫ్ అనేటువంటిది వెంట చకచక జరిగిపోతుంది. కానీ ఫ్రీక్వెంట్గా ఈ తప్పిదాలు జరుగుతున్నప్పటికీ, ఫ్రీక్వెంట్గా ముఖ్యమంత్రిని స్వయంగా టార్గెట్ చేస్తున్నప్పటికీ, కొంత ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నప్పటికీ కొండా సురేఖ పైన చర్యలు తీసుకునేటువంటి వ్యవహారంలో మాత్రము ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ చేసే సిఫార్సులు, ఏఐసిసి తీసుకునేటువంటి నిర్ణయము, ఆ నిర్ణయాల మేరకే తాను ఇక్కడ వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ కొండా సురేఖ విషయంలో మాత్రం మొదటి నుంచి కొంత అసహనంగా ఉండడానికి, అసంతృప్తిగా ఉండడానికి కారణం ఉంది. ప్రభుత్వము బీసీల విషయంలో 42% రిజర్వేషన్ల కోసము బీసీ కులగన్న చేపట్టి ముందుకు వెళ్ళి బీసీ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పి స్వయంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఒకంత బీసీల్లో యాక్టివ్గా ముందుకు వెళ్తూ బీసీలని ఆకర్షించేటువంటి సమయంలో అప్పట్లో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలతో ఆ బీసీలలో వచ్చేటువంటి మైలేజ్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. అంతేకాకుండా మేడారం సమ్మక్క సారలక్క జాతర అభివృద్ధి పనుల కోసం గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వనన్నటువంటి నిధులనిచ్చి అభివృద్ధి చేస్తూ అత్యద్భుతంగా ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ సుందరీకరణ చేస్తున్నటువంటి సమయంలో టెండర్ల వివాదాన్ని రాజేయడం వల్ల సుందరీకరణ అభివృద్ధి అనేటువంటి అంశం అని పక్కకు పోయి ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గిరిజన జాతర, ఆ జాతర విషయంలో క్రెడిట్ కొట్టాల్సింది పోయి అభివృద్ధి పనుల విషయంలో టెండర్ల విషయాన్ని తెర మీదకి తీసుకువచ్చి డ్యామేజ్ చేశారు, ఆ క్రెడిట్ అనేటువంటిది ప్రభుత్వానికి రాకుండా చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ముఖ్యమంత్రిలో ఉండింది. అంతేకాకుండా గతంలో ఈ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భంలో రేషన్ కార్డులు ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ క్రెడిట్ కూడా రాకుండా కొంత డ్యామేజ్గా వ్యవహరించారు. కరెక్ట్గా ఎప్పుడైతే ప్రభుత్వానికి క్రెడిట్ వచ్చేటువంటి పథకాలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారో సరిగ్గా అదే సమయంలో కొండా సుష్మిత చేస్తున్నటువంటి కామెంట్స్ కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి ఆయా అంశాలలో బీసీ అంశంలో కావచ్చు, టెంపుల్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 2025 సెప్టెంబర్లో చేశారు. అక్టోబర్లో దాన్ని క్రెడిట్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవాలనుకున్నటువంటి సమయంలోనే ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం వల్ల అసలు విషయం పక్కకు పోయి ప్రభుత్వం రావాల్సినటువంటి క్రెడిట్ అనేది పక్కకు పోయి ఈ అంశాలు తెరకి రావడం వల్ల వీరు మంత్రులు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కొండా సుస్మిత అలాంటి కామెంట్స్ చేస్తే మంత్రులు ఎవరు ఖండించలేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. దాని మీద ముఖ్యమంత్రి రియాక్షన్ ఏమైనా ఉందా? ఎస్, అంటే వాస్తవానికైతే ఇది విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రత్యర్థికి సంబంధించినటువంటి పార్టీలు, వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా విస్తృతంగా దీన్ని ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రి బలం మంత్రుల్లో ఇంతే ఉంది, ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి బలం ఇంతే ఉంది అనేటువంటి ప్రచారాన్ని విస్తృతంగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ స్వయంగా ముఖ్యమంత్రే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరు బాహటంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, దానిపైన అనవసరమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రే మంత్రులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి సూచన చేశారు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశం అయిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అయ్యారు. దాదాపుగా 20కి పైచిలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, 5-6 మంత్రులు ఈ సమావేశానికి వచ్చారు. సో మన ఫోకస్ అంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పనులను జనాల్లోకి తీసుకువెళ్ళే విధంగా ఉండాలి, దాన్నే విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్ళాలి, దానిపైనే మన ఫోకస్ అంతా ఉండాలి. కానీ అనవసరంగా ఈ విషయాల్ని మాట్లాడడం వల్ల అసలు మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పక్కకెళ్ళిపోయి ఈ అంశం తెర మీదకి రావడం వల్ల అది ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైనటువంటి సూచనలను చేశారు. సో ఈ వ్యవహారంలో అధిష్టానం దృష్టిలో ఉంది, ఈ నష్టాలు ఏం జరుగుతుందనేటువంటి అధిష్టానానికి తెలుసు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరం కూడా కట్టపడి ఉందాం. కానీ అనవసరంగా దీనిపైన చర్చను మళ్లించొద్దు.
ప్రతిపక్షాలకు అస్త్రాన్ని ఇవ్వద్దు ఈ విషయంలో అనేటువంటి సూచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Right, చూస్తా ఉన్నారు, right, చూస్తా నరసింహరావు. ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా సమయంతో ఉన్నారు. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ అండ్ సిద్ధార్థ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్